కడప గడపలో రెండో రోజు మహానాడు కార్యక్రమం ఒక పండగ వాతావరణంలో కొనసాగుతోంది. ఈ మహానాడు కార్యక్రమం గురించి మనతో మాట్లాడడానికి మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఉండాలని ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మహానాడు కార్యక్రమం ఎలా కొనసాగుతోంది? ఇది పండుగ వాతావరణంలో కొనసాగుతుంది. రెండవ రోజు మొత్తం 6 కోట్ల ఆంధ్రుల పండుగలాగా జరుగుతుంది. చాలా బాగుంది. వాస్తవాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఉనికిపుచ్చుకున్నారు. తప్పకుండా తెలుగుదేశం పార్టీని సర్వస్వంగా భావిస్తున్న ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం ఈ మహానాడు జరుగుతున్నది. ఫస్ట్ రోజు 6 తీర్మానాలు ప్రవేశపెట్టారు కదా, ఈ తీర్మానాలు ప్రవేశపెట్టారు కదా, ఎలా ఉంది ఈ తీర్మానాలు? ఈ తీర్మానాలు పూర్తిగా 6 కోట్ల ఆంధ్రుల కోసం ఇది అంకితం చేశారు. ఇవి ఆంధ్రుల కోసం చేసిన తీర్మానాలని తెలియజేస్తారు. ప్రధానంగా మొట్టమొదటిసారి కడప జిల్లాలో ఈ మహానాడు కార్యక్రమం నిర్వహిస్తున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి అడ్డాలో ఎలా అనిపిస్తుంది? అడ్డా ఏముంది, ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఒక జిల్లా. ఇది తప్పకుండా తెలుగుదేశం పార్టీకి ప్రజలు పూర్తిగా ఒక పట్టం కట్టిన జిల్లా. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ తెలుగుదేశం పార్టీ తన జెండా ఎగిరేసింది, ముందు కూడా ఎగిరేస్తానని తెలియజేస్తుంది. వైసీపీ ప్రభుత్వంలో మదనపల్లిలో ఎక్కువ భూ కబ్జాలు పాల్పడ్డారు కదా, అవి ఎలా వెలుగులోకి తీయబోతున్నారు? తప్పకుండా ఆ భూ కబ్జాలు చేసిన వాళ్ళంతా జైలుకు పోవడం తథ్యం. వాళ్ళ కోసం పూర్తి చర్యలు కూడా ఉంటాయని చెప్పి సవినీకి తెలియజేస్తుంది. గత వైసీపీ ప్రభుత్వంలో మదనపల్లిలో విచ్చలవిడిగా భూ కబ్జాలు జరిగాయని చెప్పి అవి ఆ భూ కబ్జాలు పాల్పడిన వాళ్ళు జైలుకి పోవడం తథ్యం అని చెప్పి మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలుపుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అన్సార్తో షబ్బీర్, 1 టీవీ న్యూస్, ఉమ్మడి కడప, అన్నమయ్య జిల్లా.